పట్టణంలోని వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని చెప్పి తెలియడంతో స్థానికుల సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అందరినీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఎన్ని మోటార్లు రన్ అవుతున్నాయి కానీ ముఖ్యంగా నేను పై అధికారులతో మాట్లాడి అలాగే ఈరోజు వాటర్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అందుకు ఈరోజు ఇక్కడికి వచ్చి తాగునీటి సమస్యలు లేకుండా అలాగే వర్షాలు కూడా తక్కువ ఉన్నటువంటి ఎన్నో ప్రభావంతో కాబట్టి ముఖ్యంగా అందరూ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మనకి వాటర్ని ఎలాగైనా తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము పై అధికారులతో నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వదులుతామని చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనకి దాదాపుగా 38.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది ఈ కోడుమూరు టౌన్ వాటర్ మొత్తం క్లియర్ అవ్వడానికి. కాకపోతే టెండర్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. దాన్ని కూడా ఈసారి ప్రజలు పెట్టడం నేను ఆయన వెళ్ళి సీఎం గారిని కలిసి ఖచ్చితంగా ఈ యొక్క శాశ్వతం పరిష్కార మార్గాన్ని చూపడానికే కృషి చేస్తామని తెలియజేస్తుంది. ముఖ్యంగా తాగునీటికి దాదాపుగా ఎప్పుడు మేము వచ్చినప్పటి నుంచి ఇదే సమస్యని కొనసాగుతుంది కాబట్టి దాన్ని లేకుండా ఉండడానికే ప్రయత్నిస్తామని తెలియజేస్తుంది. ఇప్పట్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుతున్నాయి కాబట్టి అలాగే రైతులు కూడా అందరూ సమన్వయంతో ఉండి ఖచ్చితంగా తాగునీటికి ముఖ్యంగా వాటర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి వారు కూడా సమయంతో వాటర్ యూజ్ చేసుకున్న కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అలాగే ఇసుక కూడా తరలించకుండా ఉండడానికి అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఇసుకను కూడా ఎక్కడ కూడా తరలించకుండా ఉండేది కూడా మేము తరలిస్తే ఎలాగైనా తరలించినా వాటిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. నీళ్ళు ఎప్పుడు ఎన్ని పీసెస్ తెలుస్తారు? నాకు టీషర్ట్స్ అంటే 46 ఉన్నాయి. ఎక్కడి నుంచి